ప్రజెంట్లీ మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారి వద్దకు వచ్చాము. ఈరోజు ఇక్కడ మహబూబాబాద్ పట్టణంలో కరోనా గురించి ఏం జరుగుతుంది, మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని సార్ ఏ విధంగా వాళ్ళకు ఆరోగ్యం కోసం ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు ఒకసారి సార్ మాటల్లో తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ మహబూబాబాద్ పట్టణంలో కరోనా వైరస్ వచ్చింది, ఇప్పటి వరకు 5-6 మంది దొరకడం జరిగింది. ఢిల్లీలో ప్రార్థనకు వెళ్ళినటువంటి వాళ్లకు బయటపడింది అని చెప్పి అనుమానం ఉందని చెప్పి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. గాంధీ హాస్పిటల్లో ఒక 4గురికి కరోనా వైరస్ నెగిటివ్ వచ్చిందని చెప్పేసి అనటం జరుగుతుంది. ఎంతవరకు కరెక్ట్? మహబూబాబాద్కు అసలు కరోనా వైరస్ వచ్చిందా? మీకున్న సమాచారం ఏంటి సార్? నమస్కారం. ఫస్ట్ యువత తెలంగాణ గురించి నిరంతరం ఆలోచిస్తున్న మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ తెలంగాణ ప్రజానికానికి నా మానుకోట ప్రజలకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు లాక్డౌన్ చేశారో అప్పటి నుంచి ప్రజలు ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వాన్ని సహకరిస్తూ ప్రభుత్వం ఏదైతే ఇస్తున్నారో దాన్ని పాటిస్తూ ఇప్పటి వరకు వస్తున్నారు. నా మానుకోట జిల్లాలో కానీ నా వరంగల్ జిల్లాలో కానీ ఎలాంటి కరోనా కేసులు లేవు, కరోనా లాంటి ఇవి కూడా లేవు. ఇదంతా మన భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా మనం రాలేదు. ఇది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళ నుండి వచ్చిన కరోనా వైరస్. అందులో ముఖ్యంగా ముస్లిం సోదరులు అరబ్ నుంచి కావచ్చు, ఇప్పుడు ఆ రోజు వేల మంది ఢిల్లీలో సమావేశం జరగడం కావచ్చు, దాని మూలంగా మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా అన్ని 29 రాష్ట్రాలకు సోకడం జరిగింది. అందులో 29 రాష్ట్రాలలో ముఖ్యంగా మనకు ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చాలా కట్టుదిట్టంగా అద్భుతంగా ముందు చూపుతోటి జాగ్రత్తలు తీసుకొని ఆ జాగ్రత్తలు పాటించడం వల్ల మనం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాం. సో ఇక్కడ మేము కూడా నిరంతరం పేదవాడికి ఏదైతే రెక్కాడితే డొక్కాడని ప్రజలు ఉన్నారో అలాంటి మాస్ కాలనీస్ కానీ, స్లమ్ ఏరియాస్ కానీ, వలసవాదులు కానీ, ఇలా బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి చాలామంది వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి ఆపద రాకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇస్తున్నాం, వాళ్లకు భోజనాలు పెడుతున్నాం. అలాగే మన ప్రభుత్వం ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించని విధంగా మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు పేదవాడి గురించి ఏ ఒక్కడు ఆకలికి ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆలోచించి వాళ్లకు జీవో తీసి వాళ్ళకు 12 కేజీల రైస్ ఇచ్చి 500 ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. అలాగే పేదవాళ్ళు ఎవరైతే ఈ లాక్డౌన్ చేశామో దీని మూలంగా పేదవాళ్ళు ఇంట్లో నుంచి రాకుండా వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళకు కూడా 15 కేజీల మన 12 కేజీల రైస్ ఇచ్చుకుంటూ 1500 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం అది జరుగుతుంది, ఇస్తున్నాం. అవును సార్. సో ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా పనులు చేస్తున్నాం. ఇవాళ మినిస్టర్లు కావచ్చు, మన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నాం. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. దీన్ని మన ఆనరబుల్ మినిస్టర్, మెడికల్ అండ్ హెల్త్ మినిస్టరు గౌరవ పెద్దలు ఈటెల రాజేందర్ అన్న గారు కూడా అప్పటికప్పుడు వైద్యులతోటి మీటింగ్లు పెట్టి ఏర్పాటు చేసుకుంటూ, మినిస్టర్లతోటి మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ అప్పటికప్పుడు ఏం కావాలి ఏంటిదని చెప్పేసి చర్యలు తీసుకుంటున్నారు. చాలా మాకు ఇంత డే బై డే చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉన్నందుకు మా రాజేంద్ర అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలను నిరంతరం ఏ ఒక్కరికి ఏమి కాకూడదు నేనున్నాను అని చెప్పేసి భరోసా ఇస్తూ మాకు అన్ని విధాల సహకరిస్తున్న, అన్ని విధాల మాకు గైడ్ చేస్తున్న మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అసలు వారి రుణము జీవితంలో తీర్చుకోలేదు. సో ఏది ఏమైనా మనం ఇంకా 10 రోజులు ఓపిక పడితే 10 రోజులు ఓపిక పడితే మనం ఇంట్లోనే ఉంటే దీనికి శ్రీరామ రక్ష మనం ఇంట్లో ఉండడమే. ఏ కరోనా వైరస్లా దానికి మందు లేదు ఇంతవరకు, అది ఇంకా దాని మీద ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిరంతరం. కాబట్టి దయచేసి నేను నా యావత్తు తెలంగాణ ప్రజలకే కాకుండా భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి నేను వేడుకోవడం ఏంటంటే దయచేసి ఇంకా 10 రోజులు ఇంట్లోనే ఉండండి. మీకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఉన్నారు, మేము ఉన్నాము. ఇవాళ ఇప్పటి వరకు కష్టపడుతున్న మా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు,
ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ముఖ్యంగా డాక్టర్లకు, నర్సులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జీవితంలో మీ రుణం తీర్చుకోలేదు. ఎందుకంటే ఇవాళ ప్రాణాలు తెగించి ఇవాళ డాక్టర్లు పనిచేస్తున్నారు. అవును సార్. ఇవాళ ఎండానక వానానక పోలీస్ డిపార్ట్మెంట్ కట్టుదిట్టంగా ఉన్నారు. అవును సార్. ఇవాళ నర్సులు కావచ్చు, ఇవాళ ప్రతి మున్సిపాలిటీ వర్కర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు సహకరిస్తున్నందుకు యావత్తు తెలంగాణలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ చిన్న విషయం సార్, ఇప్పుడు 12 కిలోల బియ్యము 1500 రూపాయలు గవర్నమెంట్ ప్రకటించింది కదా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నాం. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నామండి. ఇక్కడ అదే కాదు, మీరు ఆలోచించవలసింది ఇంకో ముఖ్యమైన విషయం. సార్ మనకు బీహార్ ఏంటిది, రాజస్థాన్ ఏంది, ఒరిస్సా ఏంది, ఎక్కడెక్కడ మహారాష్ట్ర నుంచి, అవును సార్, మన పక్కన ఉన్న రాష్ట్రాలన్నీ ఇక్కడ వచ్చారు కొన్ని వేల మంది. అవును సార్. వాళ్ళకు మా చేతులతోటి మేమే పంచుతున్నాం. ఈరోజు కూడా ప్రతి హెడ్కు మనం 500 రూపాయలు ఇచ్చుకుంటూ 12-10 కేజీల బియ్యం ఇస్తున్నాం. అదే కాకుండా ముఖ్యంగా మా రవి అని చెప్పేసి చేతన ఫౌండేషన్, మా ప్రియతమ మా ఫ్రెండ్ పాపం యుఎస్ఏలో ఉంటారు. అవును సార్. అన్న, నా నియోజకవర్గంలో పేదరికం చాలా ఎక్కువ ఉంది, రెక్కాడితే డొక్కాడని పరిస్థితి, చాలా కుటుంబాలు ఉన్నాయి, మీరు ఎంతో కొంత సహాయం చేయండి అంటే అతను వెంటనే ఇక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళతోటి ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అలా చేయండి అని చెప్పి చేయిస్తున్నాను. ఇప్పుడు లేబర్స్ ఉన్నారు, బెగ్గర్స్ ఉన్నారు, రైల్వే ట్రాక్ మీద పడుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు వాళ్ళకు భోజనాలు పెడుతున్నాం మేము. అవును సార్. వాళ్ళకు భోజనాలు పెట్టుకుంటూ మేము మళ్ళీ ఏదైతే బిలో ప్రావర్టీ లైన్ ఉన్నారు, చాలా మంది రెక్కాడితే డొక్కాడని కూలీలు ఉన్నారు, రోజు వేతనం చేస్తేనే వాళ్ళకు పూట గడుస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఇవాళ చూశారు. ఇవాళ 10 కేజీల రైసు, మళ్ళీ ఒక 15 వస్తువులు, ఇవాళ పప్పులు కావచ్చు, ఆయిల్, మిరపపొడి, మిర్చి, మన ఆయిల్, బ్యాగు, ఇవన్నీ అంటే మన నిత్యావసర వస్తువులు ఏమేమి అయితే ఉన్నాయో, ఈవెన్ సబ్బుతో సహా మొత్తం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇస్తున్నాం. కాబట్టి మేము చేస్తున్నాం, మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇంకోది ముఖ్యంగా ఇవాళ చాలామంది కరోనా వైరస్ గురించి మా భారం పడకూడదు, సీఎం గారికి మా వంతు మేము ఎంతో కొంత చేయాలి అని చెప్పేసి ఇవాళ విరాళాలు ఇచ్చిన దాతలకు వాళ్ళకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలామంది సినీ ఇండస్ట్రీస్ కావచ్చు, చాలామంది కాంట్రాక్టర్స్ కావచ్చు, చాలామంది వాళ్ళందరూ పాపం విరాళాలు ఇచ్చి ఆదుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎప్పుడూ మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారు. ఎందుకంటే మన కోసమే, ప్రజల కోసమే. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళైతే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. ఈ ప్రజలు ఫ్యాన్స్ కాబట్టి, ఆ ప్రజలు సినిమా చూస్తారు కాబట్టి మాకు ఆదాయం వచ్చింది, మేము ఎంతో కొంత ప్రజలకు చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం. అలాగే కొంతమంది ఇండస్ట్రీస్ లిస్ట్ కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, చాలామంది చాలా రకాలుగా సహకారాలు అందిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మేము కూడా మాకు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు CDF 3 కోట్ల సంవత్సరానికి 3 కోట్ల నిధి ఇచ్చింది కూడా మేము ప్రభుత్వానికి ఇచ్చాం. అలాగే శాలరీస్ కూడా ఇచ్చేసాం. ఇవన్నీ మా చేతనైంది మేము చేస్తున్నాం. నేను ఒకటే పదే ప్రజలకు కోరుకునేది ఏంటంటే, కొంత యువత తెలియక బయట రోడ్డు మీద తిరుగుతున్నారు. దయచేసి తిరగకండి. ప్రాణం కంటే ముఖ్యమైనది ప్రపంచంలో ఏమీ లేదు. కాబట్టి దయచేసి మనం సేఫ్గా ఉండాలి, మన కుటుంబం సేఫ్గా ఉండాలి అని అంటే మనం ఇంట్లోనే ఉండాలి. ఇది ముఖ్యంగా. మళ్ళీ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దయచేసి మీరు మా మీడియా సోదరులు కానీ బయట ఎవరైనా కావచ్చు, మన కూరగాయలకు ఏదో పనికి బయటికి పోయి వచ్చిన వెంటనే కాలు చేతులు కడుక్కొని మనము 20 సెకండ్ల పాటు కాలు చేతులు కడుక్కుంటే బెస్ట్. చేతులు కడుక్కోవడం బెస్ట్. ఇంకో గంట 2 గంటలకు శుభ్రంగా మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఏది ఏమైనా సహకరిస్తున్న యావత్తు తెలంగాణ ప్రజానికానికి, నా మానుకోట ప్రజానికానికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. సహకరిస్తున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. సహకరిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా ప్రెసిడెంట్ ఎప్పటికప్పుడు ప్రజలకు నిరంతరము మీరు ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి చెప్తున్నా. మీరు కూడా బాగుండాలి. మీరు కూడా దయచేసి బయట తిరగకుండా మీ జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన V3 న్యూస్కు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసుకున్నట్టయితే మహబూబాబాద్ శాసనసభ్యులు భానోత్ శంకర్ నాయక్ గారు మంచి వాయిస్ ప్రజలకు అందించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్ప పనులు మరియు మంచి పనులు, ప్రజానికానికి కావాల్సినటువంటి సౌకర్యాల గురించి, మరియు ఈ ఒక మహబూబాబాద్ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ, యావత్ భారత్ ప్రజలందరికీ కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో, ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అన్నీ ఇంకొక వాయిస్ వినిపిస్తా అంటున్నారో ఒక్కసారి
అలాగే మన ప్రియతమ ప్రైమ్ మినిస్టర్ గారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ముందే ఆలోచించి లాక్డౌన్ చేసినందుకు, ప్లస్ ఎక్కడ ఏం జరుగుతుంది ఏమి రాకుండా ముందే స్టెప్ తీసుకున్నందుకు భారతదేశ ప్రజల తరపున వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే అది ముస్లింల మీటింగ్ జరిగిందో అది చాలా దారుణం. అసలు దాంతో చాలా ఇప్పుడు వ్యాపించడం జరుగుతుంది. దాని మీద కఠినంగా చర్య తీసుకోవాలి. ఇంకోటి, వీళ్ళు కూడా ఎవరైతే పోయి వచ్చినారో ఆ మీటింగ్కు, ఆ ముస్లిం సోదరులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, అయ్యా మీకు మీ పాదాలకు నమస్కారాలు, మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడి నుంచి వచ్చారో మీరు కూడా చెప్తే మీకు కూడా ట్రీట్మెంటో మరి ఏం చేయాలో ప్రభుత్వం నిర్ణయించదే. మీరు చెప్పవలసిందిగా నేను మనవి చేస్తున్నా. దీనిపైన కఠిన చర్య తీసుకోవాల్సిందిగా మా సీఎం గారికి, పీఎం గారికి మనవి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు చూసుకున్నట్టయితే మహబూబాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు మంచి వాయిస్ పంపించారు మనందరికీ, ప్రజలందరికీ. ఓన్లీ వారి యొక్క నియోజకవర్గమే కాకుండా, మహబూబాబాద్ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు శుభ్రతను పాటించండి, లాక్డౌన్ పాటించండి. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి బంద్ ఏదైతే ఉందో లాక్డౌన్ని ఖచ్చితంగా పాటించండి అని చెప్పేసి చక్కటి వాయిస్ అందించారు మనకు. ఇంకోటి పోతే, ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్, అమెరికాలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ పంపించినటువంటి ఏవైతే నిత్యావసర సరుకులు, బియ్యము, ఉప్పు, పప్పు, కారం ఏదైతే ఉందో అది పేదవాళ్లకు దగ్గరుండి ఎమ్మెల్యే గారు ఈరోజు పంచడం జరిగింది. అది పోతే ఇంకా ఈ ప్రతిరోజు పోలీస్ వారిని మరియు మున్సిపల్ వారిని ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తూ ఈ మహబూబాబాద్ పట్టణమే కాకుండా నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరిగేలా, ఎలాంటి ఆరోగ్యమైనటువంటి లోపాలు జరగకుండా కాపాడటం కోసము ముందు పాత్ర వహిస్తున్నట్టు ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు మనకు వాయిస్ ఇచ్చారు. ప్రజెంట్లీ మనము ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నాము. మహబూబాబాద్ V3 న్యూస్ కెమెరామ్యాన్ అరవింద్తో ప్రభాకర్.